నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. చోల్లంగి అమావాస్య. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కాలము ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం 6 నెలల పాటు ఉంటుంది. ఉత్తరాయణం కాలములో శుభ కార్యక్రమాలకు చాలా మంచిది. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘ మాసములో నదీ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘ మాసంలో ఏ నది నీరైనను గంగానదితో సమానం. ఈ మాసంలో నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది. సకల శుభములు కలుగుతాయి. సాగర సంగమం. ప్రతి నది ప్రవాహములు సముద్రములో కలుసాయి. దీనిని సాగర సంగమంగా పిలుస్తారు. నదులు సాగరములో కలిసే చోట గదాధరుడు శ్రీమన్నారాయణుడు కొలువుదీరి ఉంటాడు. సాగర సంగమం వద్ద పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. మాఘ మాసం నందు జరుపు పిండప్రదానం చాలా శ్రేష్టం. మాఘం, ఫాల్గుణము, చైత్ర మాసములలో సాగర సంగమం యాత్రలు జరుగుతాయి. సప్త సాగర యాత్ర శ్లోకం. తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమి వృద్ధ గౌతమి కౌశికీ చ వశిష్ఠా చ తథా సాగరం గతా. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం సాగించి బంగాళాఖాతములో సంగమిస్తుంది. రాజమహేంద్రవరం వద్ద గల ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి గౌతమి 7 పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, కౌశిక, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, జమదగ్ని, కశ్యప, వృద్ధ గౌతమి. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. వశిష్ఠ నది యొక్క ఉపనది వైనతేయ. వైనతేయ మరియు కౌశిక పాయ ఒకటిగా బంగాళాఖాతములో సంగమిస్తుంది. గౌతమి నుంచి భరద్వాజ ఏర్పాడి కొంత దూరములో తిరిగి గౌతమి నదిలో కలుస్తుంది. ఆ 7 పాయలు అత్రి, ఆత్రేయ, భరద్వాజుడు, గౌతముడు, గౌతమి, జమదగ్ని, తుల్యభాగ, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కౌశిక అను సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. మొత్తం 8 పాయలు. ఇవి 6 ప్రాంతములలో సాగర సంగమం చేస్తాయి. అవి చొల్లంగి, తుల్యభాగ, కోరంగి, ఆత్రేయ, తీర్థాల మొండి, గౌతమి, భరద్వాజ, బ్రహ్మ సంవేద్యం, కశ్యప లేదా వృద్ధ గౌతమి, ఓడల రేవు, కౌశిక, వైనతేయలు, అంతర్వేది పాలెం, వశిష్ఠ. మాఘ మాసంలోని శుద్ధ పాడ్యమి నాడు చొల్లంగి రేవు వద్ద తుల్యాభాగ నది పాయలో పవిత్ర స్నానములు ఆచరిస్తారు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కాలము ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం 6 నెలల పాటు ఉంటుంది. ఉత్తరాయణం కాలములో శుభ కార్యక్రమాలకు చాలా మంచిది. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘ మాసములో నదీ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. మాఘ మాసంలో ఏ నది నీరైనను గంగానదితో సమానం. ఈ మాసంలో నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది. సకల శుభములు కలుగుతాయి. సాగర సంగమం. ప్రతి నది ప్రవాహములు సముద్రములో కలుసాయి. దీనిని సాగర సంగమంగా పిలుస్తారు. నదులు సాగరములో కలిసే చోట గదాధరుడు శ్రీమన్నారాయణుడు కొలువుదీరి ఉంటాడు. సాగర సంగమం వద్ద పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. మాఘ మాసం నందు జరుపు పిండప్రదానం చాలా శ్రేష్టం. మాఘం, ఫాల్గుణము, చైత్ర మాసములలో సాగర సంగమం యాత్రలు జరుగుతాయి. సప్త సాగర యాత్ర శ్లోకం. తుల్యాత్రేయీ భరద్వాజ గౌతమి వృద్ధ గౌతమి కౌశికీ చ వశిష్ఠా చ తథా సాగరం గతా. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం సాగించి బంగాళాఖాతములో సంగమిస్తుంది.
రాజమహేంద్రవరం వద్ద గల ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి గౌతమి 7 పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, కౌశిక, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, జమదగ్ని, కశ్యప, వృద్ధ గౌతమి. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. వశిష్ఠ నది యొక్క ఉపనది వైనతేయ. వైనతేయ మరియు కౌశిక పాయ ఒకటిగా బంగాళాఖాతములో సంగమిస్తుంది. గౌతమి నుంచి భరద్వాజ ఏర్పాడి కొంత దూరములో తిరిగి గౌతమి నదిలో కలుస్తుంది. ఆ 7 పాయలు అత్రి, ఆత్రేయ, భరద్వాజుడు, గౌతముడు, గౌతమి, జమదగ్ని, తుల్యభాగ, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, కౌశిక అను సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి. ఇవి 6 ప్రాంతములలో సాగర సంగమం చేస్తాయి. అవి చొల్లంగి, తుల్యభాగ, కోరంగి, ఆత్రేయ, తీర్థాల మొండి, గౌతమి, భరద్వాజ, బ్రహ్మ సంవేద్యం, కశ్యప లేదా వృద్ధ గౌతమి, ఓడల రేవు, కౌశిక, వైనతేయలు, అంతర్వేది పాలెం, వశిష్ఠ. సూర్యుడు మకర రాశిలో ఉండగా సప్త సాగర యాత్రలు నిర్వహించుతారు. భక్తులు నదీ పాయలునందు పవిత్ర పుణ్య స్నానములు ఆచరిస్తారు. కొంతమంది యాత్రికులు నదీ సాగర సంగమం వద్ద పితరులకు పిండ ప్రదానం నిర్వహిస్తారు. మాఘ మాసంలోని శుద్ధ పాడ్యమి నాడు చొల్లంగి రేవు నుంచి యాత్ర ప్రారంభము చేస్తారు. చొల్లంగి రేవు వద్ద తుల్యాభాగ నది పాయలో పవిత్ర స్నానములు ఆచరిస్తారు. చొల్లంగి అమావాస్య. పుష్య మాసంలో వచ్చు అమావాస్యను చొల్లంగి అమావాస్యగా పిలుస్తారు. ఇది పుణ్యతీర్థ స్నానాలకు సర్వశ్రేష్టమైనది. ఈ పర్వదిన సందర్భముగా భక్తులు చొల్లంగి రేవులో పుణ్య స్నానములు ఆచరించి శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించుట పుణ్యదాయకంగా భావిస్తారు. కొంతమంది తమ పితృదేవతలకు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. చొల్లంగి అమావాస్య సందర్భముగా తిరునాళ్లు జరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లాలో మహాగోదావరి నది 7 పాయలుగా వీడిపోతుంది. ఈ 7 పాయలు 7 ప్రాంతములలో సాగర సంగమం అవుతాయి. ఈ 7లో ఒక పాయ చొల్లంగి రేవు మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఈ పాయను తుల్యా నదిగా పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించగానే 7 పాయల వద్ద పవిత్ర స్నానాలు మొదలవుతాయి. భక్తులు వీటిని సప్తసాగర యాత్రగా పిలుస్తారు. భక్తులు ఈ యాత్రలను చేయుటకు తీర్థయాత్ర సర్వీసుల వారు సహాయం అందిస్తుంటారు. వీరు 7 పాయల నందు పితృకర్మలు, రవాణా సౌకర్యములు, భోజన సదుపాయములు మరియు వసతి కల్పిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో చొల్లంగి గ్రామం ఉంది. గోదావరి నది యొక్క తుల్యాపాయ ఒడ్డున చొల్లంగి గ్రామం ఉంది. తుల్యాపాయ చొల్లంగి గ్రామం దాటి బంగాళాఖాతంలో కలుస్తుంది. పుష్యమాస అమావాస్యను సప్త సాగర యాత్రలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా హిందువులు ఆచరిస్తుంటారు. గోదావరి నది యొక్క 7 పాయల సముద్ర ముఖద్వారాల యాత్ర చొల్లంగి యాత్రతో ప్రారంభమవుతుంది. సప్త సాగర యాత్ర పుష్య అమావాస్య నుంచి మాఘశుద్ధ సప్తమి వరకు ఒక్కొక్క గోదావరి నది చివర ద్వారం వద్ద జరుగుతాయి. మాఘ ఏకాదశి నాడు అంతర్వేది రథోత్సవం వైభవంగా జరుగుతుంది. చొల్లంగి అమావాస్య రోజున పవిత్ర గోదావరి నదిలో స్నానాలు చేసేందుకు వేలాది మంది ప్రజలు చొల్లంగికి వస్తారు. కాకినాడకు 5 కిలోమీటర్ల దూరములో చొల్లంగి రేవు ఉంది. కాకినాడ, జగన్నాథపురం బ్రిడ్జి నుంచి బయలుదేరిన యానాం బస్సులు చొల్లంగి రేవు మీదుగా వెళ్తాయి. వీటితో పాటు ఆటోలు కూడా ప్రయాణం చేయటానికి నిరంతరం ఉంటాయి. చొల్లంగి అమావాస్య రోజున చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు. చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి. ఇలా చేయడం వలన పూర్వీకుల దోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి. నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది. పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని నమ్మకం. పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు,
ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి సమర్పించండి. ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. చోల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమర్చండి. అనంతరం కుడి వైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి. మధ్యలో నీటితో నింపిన పాత్రను ఉంచండి. దానిపై మూత మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి. అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి. తెల్లటి పుష్పాన్ని సమర్పించండి. ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు, ఆవుకి ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి. ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. చోల్లంగి అమావాస్య రోజు ఇలా చేయటం వలన శుభాలు చేకూరుతాయి. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.